ఇప్పటివరకు చూసుకుంటే 15 రోజులు ఒక్కసారి కూడా మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేదు. అది ఫస్ట్ రోజు పెట్టేసి అది మాట్లాడేసి వెళ్ళిపోయారు అంతే. అంతే, ఆయనకి ఈయనకి మొదటి నుంచి అదే కదా అలవాటు, బ్యాడ్ అదే కదా. అవును, అదే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంటరాక్ట్ అయ్యారు కదా మీడియాతో. అదే చెప్తున్నా, ఆయనకి ఈయనకి దూరంలో అదే ఉన్న తేడా. ఆయన మార్చుకోవాలా, లేదు ఇదే అనుకుంటే గనక ఇంకా ప్రజలు అర్థం చేసుకుంటారు ఆయన తత్వాన్ని. సభలోకి వస్తే పరుగు పోద్దనే ఫీలింగ్ ఏమన్నా ఉందా ఆయనకి? కొత్తగా పోయేదే ఉంది అంటే 151 మందితో ఒకప్పుడు ఉన్న అదే సభలో ఇప్పుడు 11 మందితో రావడం అంటే ఎందుకు? అందులో పరుగు పోయేది ఏంటంటున్నా నేను అనేది. ఇప్పుడు 6% వచ్చిన వాళ్ళకి 21 సీట్లు వచ్చింది, 40% వచ్చింది, నీకు వచ్చింది 11. అది డెమోక్రటికల్ స్పెషాలిటీ అంతే తప్పించి నీకు 40% ఓట్లు అంటే 1,35,00,000 మంది నిన్ను నమ్మారు. అలా నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నీది. బాధ్యతగా వెళ్ళు, సభకి వెళ్ళు, నీకు ఇచ్చిన 11 మందితోనే మాట్లాడు, చర్చించు. అయితే నాకు తెలిసి ఈ 2 రోజులు కాకుండా నెక్స్ట్ సెషన్ కి వెళ్తారనుకుంటా. బడ్జెట్ సమావేశం శాంతం బాయ్కాట్ చేస్తే జనం కూడా ఆ పార్టీని బాయ్కాట్ చేస్తారు. ఒక రకంగా ఓటమి నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉంది అంటారు. ఇన్ని రోజులైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏమి నేర్చుకోవట్లేదు అని అనిపిస్తుంది నిర్ణయాలు చూస్తూ ఉంటే. అంటే ఓటమి నుంచి ఎప్పుడు నేర్చుకోరు, ఏ పార్టీ కూడా మాట్లాడుతుంటారు అంతే. అంతేనా?